కుంభరాశి వారికి మే 18, 19, 20, 21వ తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆ పరమేశ్వరుడే మీతో మాట్లాడుతున్నాడు అని నమ్మి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు కావాల్సినటువంటి సమాచారము ఆ తండ్రి మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే కొంతమంది మనుషులు వచ్చేటప్పటికి మన జీవితాల మీద వారి యొక్క ప్రభావం అనేది చాలాగా ఉంటుంది. కొంతమంది వస్తే మనకు అద్భుతాలు జరగవచ్చు, అదృష్టాలు రావచ్చు. కానీ కొంతమంది వస్తే మాత్రం మనల్ని దరిద్రం అనేది రకరకాలుగా పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటివేది జరగకుండా ఉండటానికి అంటే అసలు ఈ ఎస్ అనే వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుందా? లేకపోతే చెడే జరుగుతుందా? అసలు స్త్రీనా పురుషురా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి అంటే వాళ్ళ పేరులో మొట్టమొదటి లెటర్ ఎస్ఐ ఉంటుంది. ఎస్ అనే లెటర్తో వాళ్ళ పేరు అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరున్నారో మీ చుట్టూతా ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలు వాళ్ళల్లో గనక మీకు ఉంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిందేనమాట. కాబట్టి మీరు పూర్తిగా చివరి వరకు వినండి. దీని ద్వారాగా మీ జీవితానికి కూడా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల మీలాంటి నలుగురు కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడు అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే జాతకాల్లో శని ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ నిజానికి అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం గనక మన మీద ఉంది అనంటే ఇక మనకు జీవితంలో కొండంత అండ మనకున్నట్లేనమాట. తప్పుకు మాత్రమే శిక్ష వేస్తాడు శని భగవానుడు. మంచి చేస్తే మాత్రం ఆయన ఇచ్చేటటువంటి వరాలు అనేవి మనం అవి తట్టుకోవటానికి కూడా మన వల్ల కాదనమాట. అంతటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని శని భగవానుడు ఇస్తాడు. మీ రాశికి అధిపతి శని భగవానుడు అవ్వటం నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన మీకు చాలా వరకు కూడా మానసిక స్థితి కానీ లేకపోతే మీ యొక్క ఆలోచన విధానము, ఆశ, ఎదుటివారిని పట్టించుకోకుండా ఉండటము, చెడు ఏదైనా ఉన్నా కూడా ఆ చెడును వదిలేసి మంచిని మాత్రమే స్వీకరించగలగటము, నా అనుకునేటటువంటి మనుషుల్ని ప్రేమించటము, నమ్మటము, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్ప లక్షణాలు అనేవి శనిదేవుడి యొక్క అనుగ్రహం వల్లే మీరు ఇవాళ రోజున ఇంత స్ట్రాంగ్గా నలుగురిలో ఒక స్పెషల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీ మీద ఏంటంటే నరదిష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి వల్లనే మీకు ఈ సమస్యల్లో ఎక్కువ శాతం వస్తున్నాయి అనంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నమ్మాల్సినటువంటి విషయమే. విపరీతమైనటువంటి దిష్టి ఉంది మీ మీద. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తలు గొడవలు పడి దూరం అవటము, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, శత్రు సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నాగదోషము, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9959841642. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే 100% మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి గురువుగారికి ఈ నెంబర్కి మీరు నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది గురువుగారి ద్వారా మీకు అందుతుంది. ఇక వీడియోలోకి వస్తే ఈ కుంభరాశి వారు వచ్చేటప్పటికి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తితో మాత్రం మీరు ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు, స్త్రీనా పురుషుడా అనే విషయం కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి పురుషుడి రూపంలో ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు. అంటే ఎక్కువ శాతం పురుషుడి రూపంలో స్త్రీలకు పరిచయం అవుతూ ఉంటారు. స్త్రీలు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కొంతమంది. కాకపోతే ఎక్కువ శాతం మాత్రం స్త్రీలకైతే పురుషుడి రూపంలో, పురుషులకైతే మాత్రం స్త్రీల రూపంలో ఇట్లా ఎక్కువ శాతం అనేది ఆపోజిట్గా మీకు జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ
ఎస్ అనేటటువంటి వ్యక్తుల పరిచయం అనేది ఎక్కువ శాతం అయితే మాత్రం అలా ఉంటుంది. మీరేంటంటే వీళ్ళు మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతున్నటువంటి ఒక క్రమంలో పెద్దగా లోక జ్ఞానం తెలియనటువంటి క్రమంలో వీళ్ళు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఒక యవ్వన స్థితిలో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెడతారనమాట. అంటే మీరేందంటే మీ చదువు మీద కావచ్చు, లేదా మీ గోల్ మీద కావచ్చు, మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల మీద కావచ్చు, ఇట్లా ఎక్కువగా మీరు శ్రద్ధ అనేది పెట్టి ఉన్నప్పుడు, అలాంటి టైంలో వీళ్ళు మీ జీవితంలోకొస్తారనమాట. అప్పుడే స్ట్రాంగ్‌గా నిలబడదాము, మేము జీవితంలో సెటిల్ అవుదామని చెప్పేసేసి, ఒక కొత్త ఉత్సాహంతోటి, ఒక డబ్బు సంపాదించుకోవాలి అని చెప్పే ఒక ఆశతోటి, ఆశయాలతోటి, మంచిగా మా ఫ్యామిలీలని పోషించాలి, మేము మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా ఒక కారు కొనుక్కోవాలి, ఒక బంగ్లా కొనుక్కోవాలి, బాగా సంపాదించుకోవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పేసి ఒక తపన, తాపత్రయంతో ఉన్న టైంలో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించి మొత్తం కూడా సర్వనాశనం చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. మీ ఆశలు, కోరికలన్నీ కూడా వీళ్ళొచ్చిన కాడి నుంచి, అంటే వీరి రాకముందల ఎలా ఉన్నారో మీరు, వీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నారో ఆ డిఫరెన్స్ అనేది ఏందంటే మీకు కళ్ళకు కట్టినట్లుగా క్లియర్‌గా అర్థమైద్దనమాట. అంటే అంతకు ముందల మనిషిలాగున్నారు మీరు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత జీవితం మీద అంతకు ముందు ఉన్నటువంటి ఆశ పోయింది, కోరిక పోయింది, సంపాదించాలన్న కసి పోయింది. మొత్తం పోయినియనమాట. అన్నీ పోయి వీళ్ళు మాత్రమే మీ మైండ్‌లో ఉన్నారనమాట. అలాగా ఒక బలమైనటువంటి స్థానాన్ని వీళ్ళు మీ జీవితం మీద ఒక గ్రహాలు మీకు వ్యతిరేకంగా మారేటట్లుగా, మిమ్మల్ని మీరే మారేటట్లుగా, ఇంతకు ముందల మీరు వేటినైతే ప్రేమించారో అవన్నీ మాకు ముఖ్యం కాదు, వీళ్ళు మాత్రమే మాకు ముఖ్యము అనుకునేటట్లుగా వీళ్ళు ఒక బలమైనటువంటి పాత్రను మీ జీవితాల మీద పోషిస్తారని చెప్పుకోవచ్చనమాట. దురదృష్టవశాత్తు ఇది కొంతమందికి ఏందంటే మధ్యలో వదిలిపోతే, కొంతమందికి మాత్రం జీవితాంతం అలాగే పట్టి పీడిచ్చిద్దనమాట. ఎందుకంటే వీళ్ళు వదిలించుకోలేరిక. అదేందంటే అలాగా బంధం అనేది అలా అతుక్కుపోయే ఉంటది. ఇనుము దగ్గరకొచ్చి అయస్కాంతం ఇనుముని ఎట్లాగైతే ఆకర్షించిద్దో, ఎస్ అనేటటువంటి వ్యక్తి మిమ్మల్ని అట్లా ఇక ఆకర్షిస్తూనే ఉంటారు. మీకు తెలుసు మీరు చేసేది దీనివల్ల మీ జీవితం పాడైపోతుంది, మీకు సమస్యలొచ్చి పడుతున్నాయి, మీరు జీవితంలో ఎదగలేకపోవటానికి కారణం ఈ పర్సనే అని మీకు ఇయన్నీ తెలిసి వాళ్ళను వదిలించుకుందామని అనుకున్నా కూడా ఒక రకమైనటువంటి అనుబంధం అనేది వాళ్ళతో మీకు ఏర్పడిపోయి ఉంటది. కాబట్టి మీరేందంటే బయటికి వద్దామనుకున్నా కూడా అందులో నుంచి బయటికి రాలేరు కొంతమంది. ఇది అందరికని నేను చెప్పట్లా. కానీ ఎక్కువ శాతం మాత్రం ఇదే జరుగుతుంది. ఇది ప్రపంచానికి తెలీదు. అది మీకు, మీ మనసులకు మాత్రమే తెలుసనమాట. కొంతమందికి తెలిసుండొచ్చు. కొంతమంది ఏందంటే ఇగ వద్దు అని ఎట్లాగొట్లా బయటపడినోళ్ళు కొంతమంది. కానీ బయట పడనోళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట. అలాగా ఇక ఊహించుకున్న జీవితం ఒకటైతే, కానీ ఇప్పటి నుంచి బ్రతికే జీవితం మాత్రం ఒకటవుతుందనమాట. సంబంధం లేదు. అదే అంటారు, మనం తలిచింది ఒకటైతే దైవం తలిచేది ఒకటని చెప్పి, అలాగా కొంతమంది మన జీవితాల్లోకి ప్రవేశించినప్పుడు ఏందంటే మన జీవితాలు అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకు కాస్తో కూస్తో మానసిక సంతోషం ఉన్నప్పటికీ కూడా ఇక మిగిలిందంతా జీవితం అంతా కూడా మీరు ఊహించినట్లుగా లేదు. వీళ్ళు గనక మీరు జీవితంలో గనక రాకపోయి ఉంటే, మీరు ఏదైతే చేయాలనుకున్నారో, ఎంతైతే సంపాదించాలనుకున్నారో, ఏ స్థానంలో అయితే నిలబడాలనుకున్నారో ఖచ్చితంగా దాంట్లో నిలబడేవాళ్ళు. కానీ వీళ్ళ వల్ల ఇలాగ ఈ ఇంతంత మాత్రంగా బతుకుతున్నారనమాట. కాకపోతే అన్నీ తెలిసినా కూడా చేయగలిగేదేమీ లేదు. ఎందుకంటే తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి మనం కూడా ఆ ఉచ్చులోకి కాస్తో కూస్తో వెళ్ళాము. ఎందుకంటే మీకు కూడా వాళ్ళు కూడా కాస్తో కూస్తో నచ్చటము, వాళ్ళ మాయ మాటలకు మీరు ఆకర్షితులవ్వటమే మీరు చేసుకున్నటువంటి కర్మ అనమాట. దానిలో భాగంగా మీరు అనుభవిస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఇలాగ తియ్యగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తుల్లాంటి వాళ్ళు మీ జీవితంలోకి వచ్చేసేసి, ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఏదో ఒక కొరత, ఏదో ఒక వెలితి, ఏదో ఒక లోటుపాట్లుతో ఉన్నటువంటి వ్యక్తులే ఇలాగ ప్రవేశిస్తూ ఉంటారనమాట. వాళ్ళు చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా మీతో చెప్పటము, మీకు పంచుకోవటము, ఇట్లాగ మీ మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని, ప్రేమను
చూపించటము, ఇలాంటివన్నీ చేసేసరికే వాళ్ళ యొక్క ప్రభావానికి ఏందంటే ఖచ్చితంగా లోనవుతూ ఉంటామనమాట. ఒక మనిషిని అభిమానించి అన్నీ చెప్పుకుంటున్నారంటే యువతల వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా కాస్తో కూస్తో అభిమానం అనేది ఏర్పడతా ఉంటది. కొంతమంది బాగా తెలివిగల్ల వాళ్ళైతే పట్టించుకోరు గానీ, ఎక్కువ శాతం ఏందంటే కనెక్ట్ అయిపోతా ఉంటారనమాట. అట్లాగా ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితంలో జరిగేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కువగా వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ జీవితంలో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు అంటే వాళ్ళ భర్తలు కావచ్చు, లేదా భార్యలు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన మనుషులు ఎవ్వరూ కూడా వాళ్ళ వల్ల వీళ్ళకి ఎక్కువగా సమస్యలు రావటం, బాధలు రావటం ఇలాంటివి వాళ్ళ జీవితంలో ఉంటే అవన్నీ మీకు చెప్పుకొని అలాగా అంటే మీలా ఉంటే బాగుండు, మీలా చేస్తే బాగుండు, మీలాంటోళ్ళని మేము కోరుకున్నాం కానీ ఇలాంటోళ్ళు అది ఇది అని చెప్పి ఇట్లా చెప్పేసరికి ఇట్లా ప్రతి దాంట్లో మిమ్మల్ని పోల్చి మిమ్మల్ని ఎక్కువగా హైలైట్ చేసేసరికి అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకోని అంటే వాళ్ళ బలహీనతల వల్ల, వాళ్ళ సమస్యల వల్ల మిమ్మల్ని కావాలనుకున్నారు. ఓకే. కాదని అంటల్లా. కానీ మీ జీవితం బానే ఉంది కదా! మీ జీవితం బాగున్నప్పుడు వాళ్ళతో పాటుగా మీరు సమానంగా ఎలా ఆలోచించగలుగుతారు? అది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అలాగా కానీ ఏందంటే ఒక అందమో, ఆకర్షణీయమో ఏదో ఒకటి అంటే మీరు స్త్రీలవ్వటము, వాళ్ళు పురుషులవ్వటం వల్లో, లేకపోతే వాళ్ళు పురుషులు, మీరు స్త్రీలవ్వటం వలనో, ఇట్లాగ ఏదో ఒక రకంగా ఒక బంధం అనేది మీకు ఏర్పడి వాళ్ళతో ఆ బంధాన్ని నిలబెట్టుకుంటా ఉంటారనమాట. కొన్నాళ్ళు ఏముందండి ఒక మనుషులు 6 నెలలు మాట్లాడేసరికే వాళ్ళు వీళ్ళవుతారంట, వీళ్ళు వాళ్ళవుతారంట. అలాగ ఒక మనిషితో మనం కలిసి ఒక 5, 6 నెలలు జర్నీ చేస్తే చాలు. వాళ్ళ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మనకొచ్చి వాళ్ళని వదులుకోలేని స్థితికి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగా బంధాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అది మీ జీవితాల మీద ప్రభావం చూపించింది. యెస్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కానీ మీ తలరాతనే మార్చేశారు అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేకపోయినప్పటికి ఇంతవరకి వాళ్ళు డిస్టర్బ్ చేశారు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది మాత్రం పచ్చి నిజము. దానివల్ల మీరు చానాళ్ళు డబ్బు పరంగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి కాస్తో కూస్తో సహాయం చేశారు. మీ సమయాన్ని వేస్ట్ చేసి వాళ్ళ చుట్టూతా తిరిగారు. వాళ్ళతో మాట్లాడటము గంటలు గంటలు ఫోన్లో మాట్లాడటం కావచ్చు, వాళ్ళ ఫోన్ల కోసం ఎదురు చూడటం కావచ్చు, వాళ్ళ మెసేజ్‌లు చూసుకోవటం, రిప్లైలు ఇచ్చుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూడటం కావచ్చు, వాళ్ళని కలవాలని ఒక తపన, తాపత్రయము ఇలాంటివన్నీ కూడా అలా ఆలోచనలు ఎక్కువ శాతం అటు వెళ్ళిపోయినాయి అనమాట. అటు వెళ్ళిపోయేసరికే ఇటు డబ్బు పరంగా చాలా నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమయం చాలా వేస్ట్ అయిపోయింది. అంటే ఒక సంపాదించుకోవాల్సిన టైము, ఒంట్లో వయసు, ఓపిక ఇలాంటివన్నీ పోయినప్పుడు మనం చేయాలన్నా కూడా చేయలేము, సంపాదించాలన్నా కూడా సంపాదించలేమనమాట. అలాంటి ఒక ఎదిగే టైంలో మీకు కొంతమందికి కనెక్ట్ అయిపోయారు. యెస్ అనేటటువంటి వ్యక్తులకు మీరు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కనెక్ట్ అవ్వటం సంగతి తర్వాత మీరు కనెక్ట్ అయిపోయి మీ యొక్క కరెక్ట్‌గా ఆ ఎదుగుదల మీద అడ్డుపడిపోయిందనమాట. అలాగా చాలా ఇబ్బందులనేవి మీరు ఫేస్ చేసున్నారు. ఇక ఎన్ననుకున్నా, ఎన్ని చేసుకున్నా కూడా అది పోయిన కాలం అనేది తిరిగి రాదు. పోయిన రూపాయి అనేది తిరిగి రాదనమాట. దానివల్ల మీ ఫ్యామిలీ లైఫ్‌లో కూడా చాలా గొడవలనేవి కొంతమందికి జరిగినియి. కాబట్టి మీరు కోల్పోయిందెట్టు కోల్పోయారు. ఇక మీరు చేయాల్సిందేందంటే ఇప్పటికైనా సరే మీ జీవితం మీకంటూ వ్యక్తిగతంగా ఉంది. మీ భార్యతోటో, మీ భర్తతోటో, లేకపోతే మీకున్న లైఫ్ తోటో, మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు ఉన్నారు. అలాంటి వ్యక్తులు మీకు అవసరమా అనేది ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళకంటే అవసరం మీకు అవసరం లేదు. అవసరం లేకపోయినా మీరెందుకు ఇట్లా ఆకర్షితులవుతున్నారు? మీరెందుకు మీ జీవితాన్ని ఇట్లా పాడు చేసుకుంటున్నారు? వాళ్ళ చుట్టూతా తిరిగి వాళ్ళ గురించి ఆలోచించి ప్రశాంతంగా ఉన్న చెరువులో ఒక రాయేస్తే ఎట్లాగైతే అల్లకల్లోలం అయిపోయిద్దో వారి యొక్క ఆలోచనలతోటి మీ మనసంతా కూడా 24 గంటలు నరకం చూస్తుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నాళ్ళయింది? ప్రశాంతంగా కడుపు నిండా తిని ఎన్నాళ్ళయింది? మీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకొని ఎన్నాళ్ళయింది? మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి ఎన్నాళ్ళయింది? ఇదివరకు మనిషిలాగా మీరు ఉన్నారా? ఒక్కసారి అది కూడా మీరు ఆలోచించుకొని మీరు మారాలా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలో ఉంచుకోవాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. వాళ్ళు
అంటే వాళ్ళు మీతో మాత్రమే బతుకుతాము, మీరు లేకపోతే మా జీవితం నరకం ఇట్లా చాలా చెప్తా ఉంటారు. కానీ ఆ మాటలు మీరు ఎంతవరకు తీసుకోవాలనేది మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఒకసారి మీరు ఆలోచించి ఇదా మీరు ఊహించుకున్న జీవితం, ఇలాగా మీరు బ్రతకాలనుకునేది. చివరికి ఎవరో ఒక అంటే మీరు స్త్రీలైతే పురుషుడు, లేకపోతే పురుషుడైతే ఒక స్త్రీకి ఇట్లాగా వాళ్ళ గుప్పిట్లోకి మీరు వెళ్ళిపోతున్నారా? మీరు ఎంత బలహీనమైనటువంటి మనుషులా? మిమ్మల్ని చూసి నలుగురు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అనుకునేలా మన జీవితాలు ఉండాలి కానీ, మనలాగా కాకూడదు అన్నట్లుగా ఉండకూడదనమాట. కానీ మీ జీవితంలో ప్రెజెంట్ అయితే జరుగుతుందదే. ఇది మీరు కాదు. మీరు అసలు ఇలాంటి వ్యక్తులు కాదు. మీరు సరిగ్గా ఉంటే నిజంగా మీ వ్యక్తిగతం అనేది నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. మీ యొక్క ధైర్యం కానీ, తెలివితేటలు కానీ, మీ టాలెంట్ కానీ, ఎవ్వరూ కనిపెట్టలేని విషయాలు మీరు కనిపెట్టటం కానివ్వండి, ఇలా ప్రతి దాంట్లో కూడా అందచందాలతో పాటుగా అన్ని విషయాల్లో మీరు చాలా అన్ని రకాలుగా తెలివైనటువంటి వ్యక్తులనమాట. మీరు ఒక గొప్ప స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు మీరు కేవలం ఒక వ్యక్తి వల్ల మీ జీవితాన్ని ఇట్లాగే ఈ మాత్రంతోటే మీరు ఆపేసుకుంటున్నారు. ఇంతింత మాత్రంతోనే మీరు బ్రతుకుతున్నారు అనంటే అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించి ఆ యెస్ అనేటటువంటి వ్యక్తిని మీ జీవితంలో ఉంచుకోవాలా? లేదా వాళ్ళ దారిన వాళ్ళని వదిలేసేసి మీ జీవితం మీద మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేయాలా? మీరు మీలాగా బ్రతకాలా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలా? అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే కొన్ని బంధాలు, కొంతమంది మనుషులు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతేనే బాగుంటది. అలాంటి వాళ్ళు ఉన్న కాడి నుంచి కూడా ఆ ఒక్క మనిషినే మనం చూసుకుంటాం. కానీ వాళ్ళ వల్ల అన్ని సమస్యలే వచ్చి పడతా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో ఎంతవరకా ఏంటి అసలు ఉంచుకోవాలా? వద్దా? ఇది మీరు ఆలోచించుకోండి. భార్యాభర్తలంటే తప్పదండి. అది సర్దుకుపోవాలి. సంసారము, పెళ్ళి కాబట్టి భార్య అయితో లేకపోతే భర్తో సర్దుకోవాలి. మన కుటుంబ సభ్యులో, రక్త సంబంధికులో ఇలాంటి వాళ్ళైతే అది వేరే విషయం. కాబట్టి ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి ఉచ్చులో నుంచి మీరు బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకోండి. పరమేశ్వరుడిని పూజించండి. శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి. ఇలాంటివి చేయటం వలన ఆ నెగిటివ్ అంతా తొలగిపోతుంది. మీకు దగ్గరలో శివాలయం అంటే శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం చేస్తూ ఉండండి. ఇంట్లో ధూపం వేసుకోండి. కాస్త మీ చుట్టూతా కాస్త గల్లు ఉప్పుతోటి దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఎవరి అభిప్రాయానికి బలహీనతగా మనసును ఉంచుకోమాకండి. మిగిలిన వాళ్ళ విషయాల్లో ఎలాగైతే స్ట్రాంగ్‌గా ఉంటున్నారో వీళ్ళ దగ్గర కూడా అలాగే ఉండండి. మీరు మీలాగా ఉంటేనే అది బాగుంటుందనమాట. మిమ్మల్ని నలుగురు ఆదర్శంగా కలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం మీది కాబట్టి ఇలా చేయండి. దైవత్వం మీలో ఉంది. నాయకత్వ లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. శివుడి యొక్క లక్షణాలు మీలో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారంటే ఏంటనేది ప్రపంచానికి తెలుసు. అది మీకు కూడా తెలుసు. కాబట్టి ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి విషయంలో మీరు నిర్ణయాలు మార్చుకోగలిగితే అది మీకు చాలా మంచిది. ఇది ఎక్కువ శాతం మందికి జరిగే విషయాలు కాబట్టి ఇక్కడ చాలా సమాచారం తెలుసుకున్న తర్వాత ఇది చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు ఇలా చేయండి. మీకు ఈ 4 రోజుల్లో జరిగేది ఇదే. మన వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.